దాదాపు 100+ 20 మేజర్ స్టేట్స్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, TCS IaaS ప్లాట్ఫామ్లోనే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వాడుతున్నారు. దాదాపు మీరు చూస్తే మేజర్ ఎగ్జామ్స్ ఇన్ ఇండియా, SSC, RRB, IPBS, NTA, IITs, IIMs, AIMS, ఇలా అన్ని ఎగ్జామ్స్ ఇంక్లూడింగ్ మన లోకల్ హైకోర్టు కూడా ఇదే ప్లాట్ఫామ్లో, ఇదే సిస్టంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ ప్లాట్ఫామ్లో ఎక్కడ ఎవరు మాన్యువల్ ఇంటర్వెన్షన్ చేయడానికి కానీ, లేకపోతే మ్యానిపులేట్ చేయడానికి కానీ ఎక్కడ ఆస్కారము లేదు. అటువంటి కంప్లైంట్స్ కూడా ఇప్పటి వరకు ఎక్కడ రాలేదు. ఇది మనకు కొన్ని సమ్ ఆఫ్ ద ఫీచర్స్ చూస్తే, ప్రీ ఎగ్జామ్ కానీ, డ్యూరింగ్ ఎగ్జామ్ కానీ, పోస్ట్ ఎగ్జామ్ కానీ, ఈ TCS IaaS దాంట్లో, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్, కొన్ని చాలా హై సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. ఈ 256 ఎన్క్రిప్షన్, బిట్ ఎన్క్రిప్షన్ అంటే ఎంటైర్ ఫ్లో మనం అప్లోడ్ చేసిన దగ్గర నుంచి కానివ్వండి, లేకపోతే వాళ్ళు సెంటర్స్కి పంపించే ఇన్ఫర్మేషన్ కానివ్వండి, క్యాండిడేట్స్ ఒక్కొక్క పేపర్ ఆన్సర్ చేసిన తర్వాత వాళ్ళ పేపర్స్ TCS సర్వర్లోకి వెళ్ళి దానికి కీ ప్రకారం మార్క్స్ జనరేట్ అవ్వడం కానీ, ఎంటైర్ థింగ్ ఈజ్ యాజ్ పర్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్. ఈ సెక్యూరిటీ ప్రోటోకాల్సే అన్ని ఎగ్జామ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, PSUs కానివ్వండి, కోర్ట్స్ కానివ్వండి, హైకోర్ట్స్, వేరియస్ హైకోర్ట్స్ కూడా ఇదే ప్లాట్ఫామ్స్ మీద ఎగ్జామ్స్ కండక్ట్ చేసి, ఇదే సాఫ్ట్వేర్ మీద ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది. సో దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ ఇన్ ది సిస్టమ్, ఐదర్ క్వశ్చన్స్ కానీ, యాక్సెస్ టు క్వశ్చన్ బ్యాంక్స్ కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. నెక్స్ట్, కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. ఇది CBT, దిస్ ఈజ్ నాట్ ఎ మాన్యువల్ ఎక్కడ కూడా ఎవరు మాన్యువల్గా హ్యాండిల్ చేసే సిస్టమే లేదు. కొన్ని ఎగ్జామ్స్ ఈ పేపర్ మీద రాసి అదేంటి OMR షీట్ మీద పెన్సిల్తో మార్క్ చేసి ఆ తర్వాత తీసుకెళ్ళి స్కాన్ చేసి ఆ సిస్టమ్ కాదు ఇది. ఇట్స్ కంప్లీట్లీ ఆన్లైన్. TCS సెంటర్స్ 154 ఏదైతే ఉన్నాయో ఆ సెంటర్స్లో కూడా CC కెమెరాస్ ఉంటాయి, సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉంటాయి, సెంటర్ న్యూజిలేటర్స్ ఉంటారు, TCS తరపున న్యూజిలేటర్స్ ఉంటారు. ఎక్కడ కూడా ఎటువంటి తప్పు జరగడానికి కానీ, ఎర్రర్ జరగడానికి కానీ, ప్రొసీజర్ వైలేట్ చేయడానికి కానీ ఆస్కారం లేదు. జరిగినట్టు కూడా ఎక్కడ మాకు ఎటువంటి సమాచారం రాలేదు. అలాగే కండక్ట్ ఆఫ్ ఎగ్జామ్స్ 6th నుంచి 2వ తారీఖు వరకు సుమారుగా 24 రోజులు డిఫరెంట్ సెషన్స్ 13 జిల్లాల్లో, అలాగే అవుట్ సైడ్ ది స్టేట్ కూడా జరగడం, ఈ కండక్ట్ చేయించడం జరిగింది. నెక్స్ట్ ప్లీజ్. స్కోర్స్ కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. వీ వాంట్ టు ప్లేస్ ఎవ్రీథింగ్ ఆన్ రికార్డ్. ఎప్పుడు కూడా రిజల్ట్స్ హ్యావ్ బీన్ డిక్లేర్డ్. ఇప్పుడు 5వ తారీఖున ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కీ అనేది ఏదైతే ఉందో ఆ కీ మనం డ్రాఫ్ట్ పబ్లిష్ చేశాం. డ్రాఫ్ట్ కీ పబ్లిష్ చేసి ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా అని అడిగి చాలా ట్రాన్స్పరెంట్గా 1-2 సజెషన్స్ వచ్చినా వాటిని రూల్స్ ప్రకారం డిస్పోజ్ చేసి ఫైనల్ కీ మనం ఫస్ట్ నాట్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే DSCకి వచ్చినటువంటి నార్మలైజ్డ్ స్కోర్స్ అంటే డిఫరెంట్ సెషన్స్లో జరిగిన దాన్ని ఈక్వేట్ చేస్తూ 11th మనము అన్ని జిల్లాల స్కోర్సు వెబ్సైట్లో పెట్టాము. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్ అండ్ ఇట్ హెస్ నాట్ బీన్ రిమూవ్డ్ ఎనీవేర్. రెండోది, టెట్ DSC 2 కలిపిన స్కోర్స్ కూడా 22వ తారీఖున అన్ని జిల్లాల్లో పబ్లిష్ చేశాము, వెబ్సైట్లో పబ్లిష్ చేశాము. ఈవెన్ టుడే ఇట్ ఈస్ దేర్. సో దీంట్లో ఏమాత్రము దెర్ ఈజ్ నో కన్ఫ్యూజన్. లిస్ట్స్ హ్యావ్ బీన్ పబ్లిష్డ్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్. లిస్ట్ పబ్లిష్ చేయలేదని, కొంతమంది మాత్రం పంపించామని, ఇవన్నీ అవాస్తవం. మేము ఐఎమ్ ఓన్లీ హియర్ టు టాక్ అబౌట్ ఫ్యాక్ట్స్. కాబట్టి దయచేసి గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నెక్స్ట్ ప్లీజ్. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే అండి, మనము DSC నోటిఫై చేసినప్పుడు స్టార్టింగ్లో ఏం చెప్పామంటే, ప్రతిదీ కూడా మేము ముందుగానే ఆన్ ద డేట్ ఆఫ్ అప్లికేషనే మీరు అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని ఒక నిబంధన పెట్టినప్పుడు చాలామంది క్యాండిడేట్స్ వచ్చి ఇది సడలించండి, మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు తీసుకొని వస్తాము, మేము BEd పలానా చోట చేసాం, డిగ్రీ పలానా చోట చేసాం, మాకు కొంత సమయం కావాలని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే అప్పుడు దెన్ వీ రిలాక్స్ దిస్ వన్. అదర్వైజ్ ఫస్ట్ ఏం చేశాను, మొత్తం అన్నీ మీరు అప్లోడ్ చేయాలని చెప్పాము. సో దాని ప్రకారంగా ప్రతి జిల్లాలో ఒక పెద్ద హాల్ తీసుకొని మల్టీడిసిప్లినరీ టీమ్స్ పెట్టి ఈ వెరిఫికేషన్కి పిలవటం జరిగింది.
ఈ 1:1 రేషియోలో ఎవరైతే జోన్ ఆఫ్ కన్సిడరేషన్ ఉన్నారో వాళ్ళని మేము పిలవడం జరిగింది. ఈ 1:1 ఎందుకు పిలిచామంటే మనం ముందుగానే సమాచారం ఇచ్చాం. ఎందుకంటే ఇదివరకు కోర్టు కేసెస్ ఎలా వచ్చినాయి ఏంటని చూస్తే వెయిటింగ్ లిస్టు, లేకపోతే అది కంటిన్యూస్గా వెళ్ళటము, రకరకాల కోర్టు కేసులు పట్టడము, మనకి ఏదైతే టీచర్స్ రిక్రూట్ చేసి స్కూల్స్కి పంపించి పిల్లలకి పాఠాలు చెప్పే విధంగా మనం తీసుకెళ్దాం అనుకున్నప్పుడు ఈ వెయిటింగ్ లిస్ట్ అనేది ఇష్యూ అయింది. కాబట్టి 1:1 పిలిచి క్యాండిడేట్స్లో ఎవరన్నా ఫెయిల్ అయితే, అంటే ఈ వెరిఫికేషన్ అప్పుడు డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయలేకపోతే అంతవరకు మాత్రం అడిషనల్ వాళ్ళు పిలవాలని ముందుగానే మనం తీసుకున్న నిర్ణయం. ఆ విధంగా ముందుగానే అందరికీ అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇట్ వాజ్ వైడ్లీ రిపోర్టెడ్ ఆల్సో. సో ఇది మనం 28 నుంచి 13/9 వరకు కూడా ఈ వెరిఫికేషన్ చేయడం జరిగింది ఇన్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్. ఈ వెరిఫికేషన్ చేసేటప్పుడు కూడా మనం డిఓస్ ద్వారా పంపించాము, ఇండివిజువల్ లాగిన్స్ ద్వారా ఇచ్చాము, ఎస్ఎంఎస్ఎస్ కూడా పంపించాము. సో ఎక్కడ కూడా దాచే ప్రయత్నం కానీ లేకపోతే ఎక్కడ దీన్ని మార్చడం కానీ ఏమి జరగల. దెర్ వాజ్ వన్ కేస్ దట్ ఐ విల్ టాక్ ఇన్ ద లాస్ట్. నెక్స్ట్, ఇది హారిజాంటల్ అండ్ వర్టికల్ రిజర్వేషన్స్. ఇది మ్యాక్సిమం ఈరోజు ఒక వార్తాపత్రికలో వచ్చినాయి కూడా అన్ని ఆల్ ఐటమ్స్ ఆర్ రిలేటెడ్ హారిజాంటల్ రిజర్వేషన్. హారిజాంటల్ రిజర్వేషన్ ఫస్ట్ టైం మనము ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు చాలామంది డౌట్ వచ్చి ఆ హెల్ప్ డెస్క్స్ రావడం జరిగింది, కాల్ సెంటర్స్ ఫోన్ చేయడం జరిగింది, కొంతమంది గ్రీవెన్సెస్ రైజ్ చేశారు. హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఒక 10 సీట్స్ ఉన్నాయనుకోండి, 10 సీట్లలో 3% లెటెస్ట్ విమెన్ రిజర్వేషన్. సో ఫస్ట్ 7 వరకు మనము మెరిట్లో ఇస్తాము. ఈ ఫస్ట్ 7లో ఆల్రెడీ 3 సీట్స్ లెటెస్ట్ ఆల్రెడీ విమెన్ ఉన్నారనుకోండి ఈ ఫస్ట్ 7లో, నెక్స్ట్ 8, 9, 10 మామూలుగా మెరిట్ ప్రకారం ఇచ్చేస్తాం. కానీ ఒకవేళ ఫస్ట్ 7లో విమెన్ ఎవరు లేకపోతే 8, 9, 10 వచ్చిన మెరిట్ వాళ్ళని పక్కన పెట్టి విమెన్ ఎంత కింద ఉన్నా కూడా వాళ్ళని తీసుకొచ్చి పైకి పెట్టాలి. దట్ ఈస్ కాల్డ్ హారిజాంటల్ రిజర్వేషన్. హారిజాంటల్ రిజర్వేషన్ అప్లైస్ ఫర్ స్పోర్ట్స్ కోటా, ఫర్ డిజబిలిటీ కోటా, విమెన్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, ఇవన్నిటికీ హారిజాంటల్ కోటా అప్లై అవుద్ది. ఇది మనం పెట్టింది కాదు. సుప్రీంకోర్టు రూలింగ్స్ ప్రకారము మనము మన జిఓస్లో జిఓ 77కి అమెండ్మెంట్స్ ఇచ్చుకొని రిక్రూట్మెంట్ చేయాల్సినది. ఇట్స్ మ్యాండేటరీ, వీ డోంట్ హ్యావ్ ఎ చాయిస్. సో ఈరోజు పేపర్లో వచ్చినవి కూడా చాలా క్లియర్గా నేను చూస్తే నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నీ కూడా ఇదే. అంటే ఇదివరకు ఆల్రెడీ గ్రీవెన్స్లో వచ్చి వాళ్ళకి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇదే పాయింట్స్ రైజ్ చేస్తున్నారు. ప్రజలందరికీ కూడా తెలియాలి. ఎందుకంటే దిస్ ఇస్ సంథింగ్ వీఆర్ డూయింగ్ యాజ్ పర్ రూల్స్. ఇక్కడ ఎవరికి కూడా డిస్క్రిషన్ కానీ లేకపోతే ఎవరు కూడా ఏమైనా డీవియేషన్ కానీ చేయలేదు, చేయాల్సిన అవసరం కూడా లేదు. బికాస్ ఫస్ట్ నుంచి కూడా ఎంటైర్ టీమ్ వాజ్ వర్కింగ్ ఆన్ ట్రాన్స్పరెన్సీ. ఈ రికార్డ్ టైంలో చేయగలిగామంటే ఎన్ని కోర్ట్ కేసెస్ పడినా కూడా, సుప్రీంకోర్టుకి వెళ్ళి వేసినా కూడా కోర్ట్స్ అన్నీ మనం ఇచ్చిన సమాధానాలు, మనం ఇచ్చిన రిప్లైస్కి దే వర్ సాటిస్ఫైడ్ దట్ దెర్ ఈస్ నో డీవియేషన్, దెర్ ఈస్ నో వైలేషన్ ఎనీవేర్ అని చెప్పి ఎక్కడ స్టేస్ ఇవ్వడం కానీ ఎక్కడ కానీ ఆపలేదు. కాబట్టే వీఆర్ ఏబుల్ టు డూ. ఇదివరకు ఎప్పుడు 148 డేస్లో నోబడీ వాజ్ ఏబుల్ టు డూ. సో ఇది హారిజాంటల్ అండ్ వర్టికల్ రిజర్వేషన్స్. మ్యాక్సిమం కన్ఫ్యూజన్ దీనివల్లే వస్తుంది. ఇది ఇండివిజువల్ గ్రీవెన్సెస్. వాళ్ళకి ఆల్రెడీ ఈరోజు ఎవరైతే ఒక పేపర్లో పడిందో వాళ్ళందరికీ మేము ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ టు దెమ్, ఎందుకని మీకు రాలేదు, ఇది హారిజాంటల్ రిజర్వేషన్ పద్ధతి, దిస్ ఈస్ ద రూల్, దిస్ ఈస్ ఆల్రెడీ బీన్ గివెన్ ఇన్ జియో 77. అంతేకాని ఏ ఒక్కళ్ళు కూడా మెరిట్ ఉండి అర్హత ఉండి పక్కన పెట్టడం జరగలేదు. నెక్స్ట్ ప్లీజ్. సో గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఫస్ట్ నుంచి మనకు దాదాపు అప్లికేషన్ స్టేజ్ దగ్గర నుంచి ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ఇచ్చేంత వరకు కూడా 3 స్టేజ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ పెట్టాము. ఒకటి జోనల్ కమిటీ, రెండోది స్టేట్ లెవెల్లో కమిటీ పెట్టాము, ఫైనల్ కింద కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ డిస్పోజ్ చేయడం జరిగింది. సో ఇలా 33,000 మంది రకరకాలు చిన్న పెద్ద అన్ని పెట్టినా కూడా ఏ ఒక్కటి కాదనకుండా ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ కన్సిడర్డ్ అండ్ డిస్పోజ్డ్ యాజ్ పర్ రూల్స్. అంటే కన్సిడర్డ్ అంటే వీ హ్యావ్ హర్డ్ దెమ్. సో ఎక్కడ కూడా ఎవరిని తిరస్కరించడం కానీ వెళ్ళిపోండి మేము వింటాం అలా ఏం లేదు. రౌండ్ ద క్లాక్ డిఎస్సి జరిగినంత వరకు, సెలెక్షన్ లిస్ట్ అయిన తర్వాత, అన్ని తర్వాత కూడా వీ వర్ దేర్ అవైలబుల్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ నో ఇంజస్టిస్ వాజ్ డన్ టు ఎనీబడి. నెక్స్ట్ ప్లీజ్.